నా పేరు అడప స్ఫూర్తి. మాది భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్, మనుగురు గాంధీ బొమ్మ సెంటర్. నేను ఏటీసీ కాలేజ్లో చదువుతున్నాను. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కోర్స్ ఎంఈవి, మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్స్. మా ఫాదర్ నేమ్ ప్రవీణ్ కుమార్, మెకానిక్ మా డాడీ. మా బ్రదర్ సెకండ్ ఇయర్ ఎలక్ట్రిషియన్. నాకు ఈ వెహికల్ తయారు చేయమని నాకు ఒక ప్రాజెక్ట్ లాగా ఇచ్చారు. ఎలక్ట్రిక్ వెహికల్ చేస్తే బాగుంటుందని మా రాజేంద్ర సార్ ట్రేడ్ ఇన్ఛార్జ్ ఒక సజెషన్ ఇచ్చారు. నేను ఇంట్లో చెప్పడం జరిగింది. డాడీ ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల వద్దు అనేసి అన్నారు. నేను ఇంకా ఫోర్స్ చేసి అడిగేసరికి డాడీ కాదనలేక మేము వర్క్ స్టార్ట్ చేసినాం. 2 months అయింది నాకు ఇది ఫినిష్ చేయడానికి. 40,000 అయ్యింది. మేము స్క్రాప్ని యూజ్ చేసుకొని చేసినాం. మేము సపరేట్గా బయట కొనింది ఏం లేదు. మోటార్ 10,000, 4 బ్యాటరీస్ వేసినాం. అందులో 4 బ్యాటరీస్ అవసరం లేదు. 48 volts సింగిల్ బ్యాటరీ వేసుకుంటే సరిపోతుంది. కానీ 30,000 to 40,000 ఉంటుంది ఆ బ్యాటరీ ఒకటే. మేము బడ్జెట్ ప్రాబ్లం వల్ల ఇంట్లో 4 బ్యాటరీస్ వేయడం జరిగింది. నా ప్రాజెక్ట్ ఇంత సక్సెస్గా ఫినిష్ అయినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నాకు సపోర్ట్ చేసిన ఫ్యామిలీకి ఇంకా నా ఫ్రెండ్స్కి థ్యాంక్స్ చెప్తున్నా. ఇలాంటి ఇంకా ప్రభుత్వం నాకు సపోర్టివ్గా ఉంటే నేను ఇలాంటి వెహికల్స్ అడ్వాన్స్డ్గా చేయడానికి ఒక స్టెప్ ముందుకు వేద్దామనేసి నేను అనుకుంటున్నా. నా గోల్ అంటే ఇది నేను ఎందుకు తయారు చేయాలని అనుకున్నానంటే, మనకి ఇంకా ఫ్యూచర్లో పెట్రోల్ డీజిల్ దొరకడం చాలా కష్టం అవుతుంది. ఫ్యూచర్ జనరేషన్స్కి ఇంకా అవి కావాలి కదా అనేసి ఇలాంటి వెహికల్స్ని, అలాంటి ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఇంకా డెవలప్ చేస్తే ఇంకా మన ఎన్విరాన్మెంట్ బాగుంటుందని నేను ఇలాంటివి చేయాలని నేను అనుకుంటున్నాను. నేను దానికి ఎకో వారియర్ అని ఎందుకు పెట్టానంటే, అది ఎన్విరాన్మెంటల్గా బాగుంటుంది. అంటే పొల్యూషన్గా చూసుకుంటే పొల్యూషన్ ఏమి ఉండదు. ఇంకా మనకి ఇంకా అన్ని ప్లస్ పాయింట్స్ అని నాకు ఆ పేరు పెట్టాలనేసి అనిపించి నేను ఆ ఎకో వారియర్ అనేసి పెట్టిన. ఇంకా ఈ వెహికల్ని అడ్వాన్స్డ్గా అంటే ఆటో రీఛార్జబుల్, అది వెహికల్ ట్రావెల్ చేస్తుంటా ఉంటే ఆటో రీఛార్జబుల్ అయ్యేలాగా చేయాలని నేను అనుకుంటున్నాను. ప్రభుత్వం సపోర్టివ్గా ఉంటే నేను దాన్ని ఖచ్చితంగా చేస్తాను. ప్రెజెంట్ అది నేను ప్రాజెక్ట్గా చేశాను కాబట్టి నేను 2 కూర్చోవచ్చు. ఇంకా ఫ్యూచర్లో నేను 4 seater చెయ్యాలనేసి నేను అనుకుంటున్నా. ఇప్పుడు ప్రెజెంట్ అయితే అది 2 seat. నేను అన్ని స్క్రాప్ని యూజ్ చేసుకునే కొన్నా, స్క్రాప్లోనే తీసుకోవడం జరిగింది. ఇంకా డాడీ షాప్లో ఈ కొన్ని యూజ్ చేయడం జరిగింది. ఈ ఎలక్ట్రిక్ వెహికల్ నేను చేయడం కాలేజ్ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నాకు చాలామంది కంగ్రాచ్యులేషన్స్ చెప్పి నన్ను దాని సన్మానం లాగా చేశారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. నా ఇంటెన్షన్ ఏంటంటే, పేదవాళ్ళకి కూడా ఒక కారు ఉండాలనే ఉద్దేశంతో తక్కువ బడ్జెట్లో ఒక 4 seater చేయాలని నేను అనుకుంటున్నా. ప్రజెంట్ అది నాకు అంటే నేను సక్సెస్గా చేయగలుగుతానా లేదా అని మేము ఇది స్టార్ట్ చేయడం జరిగింది. నాకైతే నాకంటూ ఒక ఐడెంటిఫికేషన్ వచ్చింది. నేను పేదవాళ్ళకి చేయాలనేసి నేను అనుకుంటున్నాను. మాది భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్, మనుగూరు మాది. నేను అడప ప్రీతిని. మా భర్త పేరు వచ్చి ప్రవీణ్ కుమార్, మా ఆయన మెకానిక్. మా పాప వచ్చేసి స్ఫూర్తి. ఆమె చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్న మెకానిక్ కావడం వల్ల ఇంట్రెస్ట్ బాగా ఉంది. రిపేర్లు చేయడం, డ్రైవింగ్ చేయడం. తర్వాత వాళ్ళ సార్ చెప్పారంట, మీ డాడీ మెకానిక్ కదమ్మా, నువ్వు ఇట్లా చేయొచ్చు కదా, వెహికల్ తయారు చేయొచ్చు కదా, నీకు కూడా ఇంట్రెస్ట్ బాగా ఉంది అనేసి అన్నారు. షాప్లో అక్కడ వర్క్ చేసి నైట్ ఇక్కడ చేయడం, పాప చెప్తే అది చేయడం, వాళ్ళ అన్నయ్య సపోర్ట్ కూడా ఉంది ఇందులో, మా పక్కన పిల్లల సపోర్ట్ కూడా ఉంది. ఆఖరికి 2 నెలలు పట్టింది మా ఆయనకి మా పాపకి చేయడానికి ప్రాజెక్ట్. చాలా ఆనందంగా ఉంది. గవర్నమెంట్ తరపు నుంచి ఏమన్నా ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. నా పేరు ప్రవీణ్ కుమార్ అండి. భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ మాది.
మనుగురు గాంధీ బొమ్మ సెంటర్. నేను ఒక 25 ఇయర్స్ నుంచి మెకానిక్ చేస్తున్నాను. చేసి ఎలక్ట్రికల్ వెహికల్ తయారు చేయడానికి మా పాపకి కొద్దిగా ఆమె చదివే ఏటీసీ కాలేజీలో ఒక ట్రైనింగ్ ఇన్ఛార్జ్ రాజేందర్ సార్ గారు ఒక చిన్న ప్రోగ్రామ్ ఇచ్చారు. మాకు ప్రాజెక్ట్ వర్క్ ఇచ్చారు. ఆ ప్రాజెక్ట్ వర్క్ చేయడానికి కొంచెం ప్రోత్సహించి చేయమన్నారు, కానీ మేమే వద్దులే, ఫైనాన్షియల్ ప్రాబ్లం వస్తుంది, ఆ రిస్క్ టైం సరిపోదు అని చేయొద్దని చెప్పేసి ఆపేసాము ఒక 2 months. మళ్ళీ అదే విధిగా సార్ చేయండి సార్, ఏం కాదు చేయండి అనటం వల్ల మేము ప్రాజెక్టు మళ్ళీ మొదలు పెట్టాము. ఒక 2 months పట్టిందండి మాకు. పాప కూడా ఏటీసీలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్లో చదువుతుంది. ఈ సంవత్సరం కొత్తగా ఇచ్చారనమాట ట్రేడ్ ఇది. దాంట్లో ఈ ప్రాజెక్ట్ చేయడానికి మనకు ఒక 2 months పట్టిందండి. ఒక 40,000 ఖర్చు వచ్చింది. అన్ని పాత సామాన్లతోటి నేను చేసే మెకానిక్ షెడ్లో ఉన్న యూజ్డ్ చేసిన స్పేర్స్ అన్నీ కలిపి ఒక వెహికల్ తయారు చేయడం జరిగింది. ఈ యొక్క ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ అయినందుకు నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. ఆ పాప చదివే కోర్సులో సెకండ్ ఇయర్లో నెక్స్ట్ ఆమె ఇచ్చే ఏమైనా ప్రాజెక్ట్ మళ్ళీ సార్ ఏమైనా కొత్తగిస్తే ఆమెకు పూర్తిగా సహకారం అందించి సపోర్ట్ చేస్తాను. గవర్నమెంట్ నుంచి ప్రజెంట్ గవర్నమెంట్ సహకారం ఏమైనా ఉంటే కొద్దిగా లేటెస్ట్ వెహికల్స్ ఏమైనా తయారు చేయడానికి ఒక అడుగు ముందేసుకోవడానికి ఉంటుందండి.